హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఘోరం 110 మంది మృతి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం. పశ్చిమ కొలంబియాలో సోమవారం తెల్లవారుజామున సంభవించిన 7.4 తీవ్రగల భూకంపం దేశాన్ని విషాదంలోకి ముంచెత్తింది. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటి వరకు 110 మంది మృతి చెందగా మరో 87 మంది గాయపడ్డారు. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుపోయినట్లు అధికారులు వెల్లడించడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అమెరికా జియోలాజికల్ సర్వే భూ ప్రకంపన స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:34 చోకో విభాగంలోని సాన్ జోసే డెల్ పాల్మార్కు తూర్పున సుమారు 5 కిలోమీటర్ల దూరంలో సంభవించింది. భూకంపం భూమి ఉపరితలం నుంచి సుమారు 107 కిలోమీటర్ల లోతులో నమోదైంది. భూకంప ప్రభావంతో దేశవ్యాప్తంగా కనీసం 61 భవనాలు కూలిపోయాయి. ముఖ్యంగా కాలి నగరంలో భారీగా విధ్వంసం చోటు చేసుకుంది. పలువురు భవనాల శిథిలాలలో చిక్కుపోవడంతో సహాయక బృందాలు యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ప్రజలు దెబ్బతిన్న భవనాల్లోకి వెళ్లొద్దని, గోడల్లో పెద్ద చీలికలు కనిపిస్తే వెంటనే బయటకు రావాలని కాలి మేయర్ అలెహాండ్రో ఎడెద్ సూచించారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధ్యక్షుడు అబెల్లో డీలా ఎక్స్పియో ఎల్లా దేశవ్యాప్తంగా జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అతిథి ప్రాంతాల్లో ప్రాణరక్షణ సహాయక చర్యలు, అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో మోహరించినట్లు తెలిపారు. ప్రస్తుతం శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడమే ప్రభుత్వం తొలి ప్రాధాన్యమని ఆయన చెప్పారు. ఈ భూకంప ప్రకంపనలు పొరుగు దేశాలైన వెనిజులా, ఈక్వడార్, పనామాలోనూ తీవ్రంగా అనుభవించబడ్డాయి. అయితే కొలంబియా పసిఫిక్ తీరంలో సునామీ ముప్పు లేదని అమెరికా సునామీ హెచ్చరిక కేంద్రం స్పష్టం చేసింది. దక్షిణ అమెరికాలో అత్యంత భూకంప ప్రభావితం దేశాల్లో కొలంబియా ఒకటి. పలు టెక్నికల్ ప్లేట్లు ప్రధాన భౌగోళిక పాల్టల సంగమ ప్రాంతంలో ఉండడంతో ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. గతంలోనూ దేశంలో అనేక విధ్వంస భూకంపనాలు ఎదుర్కొంది. ప్రస్తుతం సహాయక బృందాలు శిథిలాల తొలగింపు, బాధ్యతల రక్షణ పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.